అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెల్లవారుజాముల మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అక్కనపల్లి గ్రామం, నంగునూరు మండలం, సిద్దిపేట నియోజకవర్గం 28 కుటుంబాలు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి గుడిసెల్లోనే ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. బుడుగ జంగాల వారు. చాలా బాధాకరం ఏంటంటే పొద్దున 6 గంటలకు నీళ్ళల్లో అందరూ మునిగిపోవడం జరిగింది. ఇక్కడ వెంటనే మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నంగునూరు మండలానికి చెందిన రాజేశ్వర్ కానీ, అదేవిధంగా కరుణాకర్, దేవులపల్లి యాదగిరి, అదేవిధంగా బాల్లింగం, తప్పడి శంకర్, వీళ్ళతో పాటు ఇంకా మా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని వెంటనే వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వెంటనే హరికృష్ణ గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులకు తెలియజేశారు. వారు నాకు తెలియజేయగానే వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి మీకు అండగా ఉంటాడని తెలియజేశాం. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదైతే హైడ్రా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారో, కొందరు రాజకీయ నాయకులు రాజకీయం చేయబోతా ఉన్నారు. అందుకే దేవుడు కరుణించి ఈ వర్షాలు కురిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే హైడ్రా చాలా చక్కటి ఎక్సలెంట్ నిర్ణయం అని చెప్పి దేవుడే ఒప్పుకున్నాడు. ఇది దైవ నిర్ణయం. ఎందుకంటే నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒకసారి దాదాపు 30-35 గంటలు నీళ్ళల్లోనే ఉన్నా, టిఫిన్ చేయకుండా. దీక్షా టైంలో, నవరాత్రుల దీక్షలు ఉన్నప్పుడు వర్షాలు పడి వేలాది కుటుంబాలు నీళ్ళల్లో కలిసినాయి. అంటే ఒకరు బయటకెళ్ళే పరిస్థితి లేకుండే, చాలా ఘోరమైన పరిస్థితి. ఇవెందుకు జరిగాయంటే ఇవాళ నాలాలు కబ్జాలు, మరి అదేవిధంగా చెరువులు కబ్జాలు. నీళ్ళు ఎక్కడ పోతాయి? మన ఊర్లు మునిగిపోతాయి. ఇది ప్రజలందరూ కూడా గ్రహించాలి. రాజకీయ నాయకులకు ఇన్ఫ్లుయెన్స్ కావద్దని చెప్పి ఈ వర్షాన్ని కురిపించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా వర్షాలు లేకపోతే కూడా మనకు అన్నం పెట్టే రైతన్నలు చాలా బాధలుండే. వర్షాలు పడ్డాయి, దీంట్లో కొన్ని కుటుంబాలకు నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీన్ని రాజకీయం చేయకుండా ఎవరు చేతనైనంత సాయం వాళ్ళు చెయ్యండి. ఇలా ప్రభుత్వం పంపిస్తే రాలే, మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని చెప్పి హరికృష్ణ గారు అనడం జరిగింది, నర్సిరెడ్డి గారు అనడం జరిగింది. ఈ 28 కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రావడం జరిగింది. అన్నీ ప్రభుత్వమే చేస్తుంది అనుకోవటం పొరపాటు. కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి. మనం ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం. మొన్న కేరళ కూడా ఎంత ఘోరమైన పరిస్థితి లాస్ట్ ఇయర్ అయింది, అదేవిధంగా ఈసారి కూడా జరిగింది. ఏదేమైనా ఇటువంటి టైంలో రాజకీయాలు చెయ్యకుండా ఎవరికి చేతనైనంత సాయం వాళ్ళని చేయాలి. ఒక్క మంచి ఒకరిని ఆదుకున్నా కూడా ప్రాబ్లం అనేదే ఉండదు. మనము సోషల్ మీడియాలో పెట్టడం, ఫ్రీ అడ్వైజ్లు ఇవ్వడం మానుకోండి. మనకు ఎవరేం చేశారు కాదు, మనము ఎవరికి ఏం చేశామన్నప్పుడు ఈ సిస్టంలో మార్పు వస్తుంది, ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నా. తన మన తేడా లేకుండా ఎవరైనా చెరువులు కబ్జాలు పెట్టినా, వారి పొరపాటుగా కొనుగోలు చేసి వాళ్ళకి తెలియకుండా చేసినా కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చిందంటే
దీన్ని అప్రిషియేట్ చేయాలి, క్రిటిసిజంలు వద్దు. నేను ఇతర నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఇతర పార్టీ నాయకులకు, మనమంతా కుటుంబ సభ్యులం. వీళ్ళంతా జనాభా మన జనాభా, మనం కాపాడుకుందాం వీళ్ళను. ఈ టైంలో రాజకీయం చేసి ఒకరినొకరు విమర్శిస్తే దీంట్లో లాస్ అయ్యేది ఎవరు? మనకేం కాదు, విమర్శించే వాళ్ళకేం కాదు, కానీ ప్రజలు నష్టపోతారు. ఎవరి చేతనైన సాయం వాళ్ళు ప్రజలకు చేయండి. ఇవాళ మనకు ధనికులు ఎంతో మంది ఉన్నారు. ఒక్కొక్క ధనికుడు ఒక పేద కుటుంబాన్ని ఆదుకున్నా కూడా మన దేశంలో పేదరికం ఉండదు. ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్, రియలైజ్ కావాలా. నేను ఎన్నికలకు మునుపు కూడా చెప్పాను, 2 ఎకరాలు కొంటా ఉన్నారు, చెరువు పక్కన 8 ఎకరాలు 10 ఎకరాలు కబ్జా పెడతా ఉన్నారు. ఇది సిస్టంకు మంచిది కాదని చెప్పాను. ఆ రోజు నేనేదో విమర్శిస్తున్నాను అనుకో, విమర్శన కాదు ఇది. మరి పెట్టే వాళ్ళు ఎవరో? డబ్బులున్న వాళ్ళు, లక్షల కోట్లున్న వాళ్ళు, 1000 కోట్లున్న వాళ్ళు చేసే విధంగా పోవాలి. లేకపోతే పోయి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఏం చేస్తుండ్రు అని. ఇవన్నీ గతంలో గత ప్రభుత్వాలు చేసిన మిస్టేక్స్కు, తప్పులకు ఇవాళ మనం అందరం నష్టపోతా ఉన్నాం. ఫ్యూచర్లో ఆ తప్పు జరగొద్దు అనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం. దానికి మనం అందరం కూడా పార్టీల ఖచ్చితంగా సహకరించాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఏవైతే 28 కుటుంబాలు గుడిసెలున్నాయి, వాళ్ళు నీళ్లమయమైందో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి నర్సారెడ్డి గారు, నేను, హరికృష్ణ గారు రిక్వెస్ట్ చేసి, మా నాయకులందరూ రిక్వెస్ట్ చేసి తప్పకుండా వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం కొత్త సంసారం 5 ఏళ్లు 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. 8 నెలలనే ఏదో అయిపోతుందని దాన్ని నిద్రపోకుండా మాయేవో లాగేసుకున్నారనే ఫీలింగ్ పోతున్నారు. నేను ఆ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, ఇతర పార్టీ నాయకులు కాదని చెప్పి ఇతర పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 సంవత్సరాలు మా సత్తా చూడండి. ఒక్క రోజులో ఇల్లు పెట్టం, ఒక మొలక పెడితే ఇమీడియట్ వస్తుందా? పంట వస్తుందా? రాదు. మరి అదే విధంగా 5 సంవత్సరాలు వెయిట్ చేసి చూడండి, మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి, ఇబ్బంది పెట్టకండి చెప్పని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ అందరినీ కోరుతా ఉన్నా. అవసరమైతే మంచి సలహాలు ఇవ్వండి, మంచి సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్ గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ డిస్టర్బ్ చేసే ప్రయత్నం మంచిది కాదు. ఏదేమైనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్. చాలా బ్రహ్మాండంగా డైనమిక్ గా ముందుకు పోతా ఉన్నాడు. సొంత మనిషి, సొంత తమ్ముడు, అన్న, చుట్టాలు, మనవాళ్ళు, మన పార్టీ అని భేదాలు లేకుండా ముందుకు దూసుకుపోతా ఉన్నాడు. వారిని మనమందరం, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మరి హైదరాబాద్ లో నివసించే, ఇది మినీ ఇండియా. హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. మిగతా అందరికీ చెప్తా ఉన్నా, మన మినీ ఇండియా కుటుంబ సభ్యులకు మీరు సహకరించండి. బ్రహ్మాండంగా దూసుకుపోతా ఉన్నాడు. అదే విధంగా దూసుకుపోతే 5 సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఓటు అడగకున్నా ఓటు వేసే విధంగా మా పనితీరు ఉంటుంది, మా గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేదలకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. పోయేటప్పుడు ఏం తీసుకపోం, ఇట్లొచ్చినాం, పోయేటప్పుడు ఖాళీ ఆతిపోతాం. అది మా నమ్మకం. మా అన్న అమ్ముకున్నా పర్లే కానీ కాపాడుకుంటాం అందరిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.